అండర్-11 MLB కప్ ఇండియా పోటీలకు తొర్లికొండ జట్టు ఎంపికైంది. ఏప్రిల్ 23 నుండి 26 వరకు ఆర్మూర్ మినీ స్టేడియం క్రీడా ప్రాంగణంలో జరిగిన MLB తెలంగాణ రీజనల్ పోటీలలో తొర్లికొండ జట్టు పాల్గొని గ్రూప్ ఏలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ నెల 10 నుండి 14 వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగనున్న MLB అండర్-11 ఇండియా కప్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమ్మోహన్ తెలిపారు. గత 10 రోజులుగా పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులు ఈ రోజు బెంగళూరుకు బయలుదేరుతున్న సందర్భంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. సభాధ్యక్షులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జకరంపల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. క్రీడలు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. తొర్లికొండ విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగమ్మోహన్ శిక్షణలో ఎంతో పట్టుదలతో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజు మాట్లాడుతూ మన గ్రామానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయి క్రీడా వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరపున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గంగా జమున మనోహర్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ జట్టుకు హెడ్ కోచ్ గా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరకంటి గంగామోహన్, అసిస్టెంట్ కోచ్ గా సీనియర్ క్రీడాకారులు సాయి కుమార్ వివరిస్తున్నారు. డబ్బులు ఇచ్చేసేసి మనం ఊహించవచ్చు అమెరికా లెవెల్లో ఒక ప్లేయర్ తయారైందంటే గవర్నమెంట్ వాళ్ళ అసోసియేషన్ నుంచి ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకవేళ భగవంతుడు ఆశీర్వదిస్తే ఆ స్థాయి కూడా వెళ్తే వెళ్తారు కావచ్చు, పిల్లలు చెప్పలేము మనం. ఆ స్థాయికి తీసుకెళ్ళడం అనే దానికి చాలా శ్రమపడ్డారు. దీనివల్ల మా పాఠశాల గుర్తింపు వచ్చింది. ఈ పేరుకు పిల్లలకు ఎట్లాగో సౌకర్యంగా కూడా దాంతోపాటు ఈరోజు మేము అందరం కూడా చెప్పుకోగలుగుతాం. మా పిల్లలు తెలంగాణ తరఫున ఆడడానికి బెంగళూరు, మళ్ళీ చిన్న వయసు పిల్లలు, సరే పెద్ద బాగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అది 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి ఉన్నటువంటి ఈ వయసులో ఆ స్థాయి దొరకడం అనేటటువంటి మామూలు విషయం కాదు. సో పాఠశాలతో పాటు గ్రామానికి ఎవరు పిల్లలు వెళ్ళారంటే ఇప్పుడు బెంగళూరులో కూడా తొర్లికొండ అని పిలుస్తారు కదా. బెంగళూరులో ఎవరి పేరు వినబడుతుంది? తొర్లికొండ పేరు వినబడుతుంది. సర్పంచ్ గారు మా తొర్లికొండ విలేజ్ మన టీవీలలో చూస్తే కూడా తొర్లికొండ పేరు అక్కడ వరకు మనకు ఏర్పడుతుంది. సో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిండ్రు, అదృష్టం అది. పిల్లలు నేషనల్ లెవెల్లో ఆడడానికి బెంగళూరుకు వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా చాలా అదృష్టం. ఇంత చిన్న వయసులో బెంగళూరుకి వెళ్ళడం అంటే ఆషామాషిగా కాదు. అందరూ ప్రథమ స్థానంలో రావాలని కోరుకుంటున్నాను. ఈ స్కూల్కు మా వంతు సహకారాలని ఎప్పుడూ ఉంచుదామని తెలియజేసుకుంటున్నాను.